పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఏఐసిసి మరియు పిసిసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 27వ తేదీన ఏఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా మరి సన్నాహక సమావేశాన్ని మన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సమావేశం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ని పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాల జాబితాను మరొక కుట్రకోణం దాగింది. ఆ కుట్రకోణం ఏంటి అంటే ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేయాలని ఒక లక్ష్యంతో ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్లో 90:10 ఉండేది. అంటే 90 రూపాయలు కేంద్రం ఇచ్చేది, 10 రూపాయలు రాష్ట్రాలు ఖర్చు పెట్టేది. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టంలో ఈ పథకంలో 60:40 అంటే 60 రూపాయలు కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం 40 రూపాయలు ఇవ్వాలి. అంటే దీని యొక్క అర్థమైంది, రాష్ట్రాల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. రాష్ట్రాలకి ఇప్పటికే భయంకరమైనటువంటి అప్పుల్లో లోటు బడ్జెట్లో ఉన్నారు. మరి అప్పుల్లో లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వము 40 రూపాయలు కేటాయించాలా లేకపోతే 40% ఇవ్వాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? లోటు బడ్జెట్ ముందుగానే మన రాష్ట్రంలో మరి దివాలా తీసినటువంటి గత ప్రభుత్వాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తా, ఆ అప్పులు దిద్దుకోవడానికి చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తూ ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు వేల కోట్ల అప్పులు చేస్తూ ఉన్నాడు. మరి ఏమైనా ఆస్తులు క్రియేట్ చేస్తూ ఉన్నాడంటే ఆస్తులు క్రియేట్ చేయడంలా. మరి కేవలం ఎన్ఆర్ఈజీఎస్కి 40% ఇవ్వండి అని చెప్పేసి మీరు చట్టంలో పెట్టినటువంటి ఈ యొక్క నిబంధన 100% ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే 100% గ్యారంటీగా పథకాన్ని ఎత్తేసే కుట్ర జరుగుతూ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. వీటితో పాటుగా పని దినాలు ఒక కుటుంబానికి 100 రోజులు పని కల్పించే కాంగ్రెస్ పార్టీ మరి అదే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 150 రోజులు పని దినాలు కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలు కూడా మీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ చట్టంలో ఏంది? 125 రోజులు పని దినాలు అంటున్నారు. 125 రోజులు పని దినాలు కల్పిస్తే నీకు 60:40 తీసుకుంటే నీకు వచ్చేది 75 రోజులు వచ్చేది. 75 రోజుల్లో నువ్వు పని కల్పిస్తావు. కొత్త పథకాలు సృష్టించలేదు కానీ, ఐడియాలు సృష్టించలేదు కానీ, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకాలను పేరు మార్చడం తప్ప బీజేపీ ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. గతంలో నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, పివి నరసింహారావు కానీ ఎన్నో కొత్త పథకాలు మన దేశానికి తెచ్చిచ్చారు పేద ప్రజలకు. కానీ బీజేపీ ఎటువంటి పథకాలు లేదు. ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడతారు, మేము తెచ్చిన పార్టీ అందరూ మీ పేరు పెట్టుకుంటున్నారు, 50 పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ యూనివర్సిటీలో అయితే విద్యాలయాలు ఏమన్నా అగ్రికల్చర్లో కానీ, ఎయిర్పోర్ట్లో అయితే రైల్వే స్టేషన్లో కానీ ఏదైనా మీ పేరు పెట్టుకున్నారు అని మాట్లాడుతున్నారు కొంతమంది. కానీ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ పథకాలు తెచ్చింది, పేరు పెట్టుకుంది. మీకు చేతనైతే బీజేపీ వాళ్ళకి మీరు తెచ్చి ఏదైనా పేరు పెట్టుకోవడం తప్ప మా పథకాలను పేరు మార్చొద్దండి. మీరు తెచ్చిన పేర్లు ఎవరు తెచ్చినారని ప్రజలు మర్చిపోరు. కానీ కంపల్సరీగా ఉండాలి. మీరు భవిష్యత్తులో మీ పార్టీని మీ అధికారంలోకి వచ్చినంటే మిమ్మల్ని ఎవరిని గుర్తు పెట్టుకోరు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు గమనించగా కోరుతున్నాం. ఏదైనా కానీ ప్రజలకు గుర్తుండిపోయేలా పని చేయాలి. కానీ ఒక కూలి అంటే వాళ్ళ యొక్క వేతనం ఎక్కువ ఉంటుంది, స్త్రీలు పోతే వాళ్ళ యొక్క వేతనం కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఆ రోజు 2006లో పథకం తీసుకొచ్చినాడు. చాలా మంది పెద్దలు కూడా చెప్పినారు, పురుషులకైతే 100 రూపాయలు, అదే స్త్రీలకైతే 40 రూపాయలు కూలి ఉండేది. మరి అదే ఈ యొక్క ఎంజీఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ గ్రామీణ పథకం వచ్చినాక పురుషులు స్త్రీలు అనేటువంటి భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇచ్చినారు. అంటే దీనివల్ల వారి యొక్క కుటుంబ పోషణ సక్రమంగా జరిగింది, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినాయి. మరి అదేవిధంగా ఇంకోటి చెప్పాలి, యొక్క పురుషులు పని చేసేటప్పుడు లేదా స్త్రీలు పని చేసేటప్పుడు యొక్క వేతనం సమానంతో పాటు వారికి ఇన్సూరెన్స్ కానీ ఇటువంటి కూడా ఈ ఉపాధి హామీ ద్వారా జరిగినాయి. మరి జాబ్ కార్డులో ఎవరైతే పేదలు ఉన్నారో, బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి జాబ్ కార్డు ఇచ్చి 15 రోజుల లోపలనే పని ఇవ్వాలని చెప్పి గ్రామ కార్యదర్శికి లేదా మండల అధికారికి
అర్జీ పెట్టుకున్న 15 రోజుల లోపలే పని ఇవ్వడం జరిగింది. మరి విధంగా మన రాష్ట్రంలో మన రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతంలో వర్షాలు లేక భూగర్భ జల వనరులు తగ్గిపోయి కరువుతో అల్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క పథకం రావడం వల్ల వర్షపాతం పెరగడానికి హార్టికల్చర్ని తీసుకురావడం వల్ల ఈరోజు అంతో ఇంతో బయటకు పోతే చాలా చెట్లు కనిపిస్తున్నాయి, తోటలు. ఈ యొక్క రైతుల కళ రాయలసీమ వాసులకి నాకు తోట ఉంది అంటే ఒక గొప్పగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యొక్క మామిడి, చీని, నిమ్మ, దానిమ్మ, మరి అరటి ఇట్లా తోటలు పెట్టుకోవడానికి ఈ యొక్క MGNREGS ద్వారా వారికి ఆ యొక్క డబ్బుని కేటాయించడం వల్ల వాళ్ళు బాగా బాగుపడినారు. మరి అదేవిధంగా భూమిలో భూగర్భ జలం పెరగడానికి ఫారం పనులు కానీ, కందకాలు తవ్వడం కానీ, వారికి అడ్డంగా కట్టలు కట్టడం కానీ, మరి ఇలాంటివన్నీ చేయడం వల్ల భూమి యొక్క భూగర్భ జలం కూడా అంతో ఇంతో ఇప్పటికీ పెరిగింది. ఈ యొక్క ఎన్ని రకాల ఉపయోగాలు పెట్టుకొని ఈ యొక్క MGNREGSని మెటీరియల్ కాంపోనెంట్ కిందకి మారుస్తాను, కాంట్రాక్టర్లకి అప్పచెప్తానని చెప్పి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి అప్పచెప్పడం కోసమే ఈ యొక్క ఉపాధి హామీని మళ్ళిస్తున్నారు. కూలీలు రేపు భవిష్యత్తులో ఏ గుంటూరుకో మిరపకాయలకి, లేకుంటే ఏ బెంగళూరుకో హైదరాబాద్కో చెత్త పేపర్లు వేసుకోవడానికి పోవాలి, లేదంటే ముంబైకి పోయి మురికాయలు ఎత్తేయాలని చెప్పినటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళు గుర్తించడం లేదు, అధికారులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ గుర్తించడం లేదు. కూటమి అధికారులు అయితే వారికి అస్సలు చిత్తశుద్ధే లేదు, రాయలసీమ పైన వారికి పూర్తిగా చిత్తశుద్ధే లేదు. ఎందుకంటున్నామంటే వచ్చారు కానీ అక్కడ రామ్జీ అంటే నాథురామ్ గాడ్సే. నాథురామ్ గాడ్సే ఎవరు? గాంధీ మహాత్ముని చంపినటువంటి ఒక దుర్మార్గుడు. ఆ దుర్మార్గుని పేరు రామ్జీ పేరు మీద దీన్ని తీసుకురావడం జరిగింది. దేవుని మీద పేరుతో, దేవుని మీద భక్తితో కాదు. దేవుడు రామ్ అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ దీన్ని మతలబు వేరు. నాథురామ్, రామ్ అనేది నాథురామ్ గాడ్సే యొక్క నినాదంతో, నాథురామ్ యొక్క పేరుతోనే వాళ్ళ ఆలోచన ధోరణి ఈ దేశంలోకి గాంధీ సిద్ధాంతాలన్నింటినీ కూడా తుంగలు తొక్కిన తర్వాత మళ్ళా నాథురామ్ గాడ్సే యొక్క ఆలోచన విధానాన్ని RSS, బీజేపీ, బజరంగ్ దళ్ ఇలాంటి భయంకరమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రగా భావిస్తాము. సరే, పేరు మార్చావు. పేరు మార్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి అంశాలు చూడాలి కదా. మరి ఆ అంశాలు ఏంటివి? ఆ అంశాల్లో ఉన్నటువంటి ఒకసారి పరిశీలన చేయండి. మామూలుగా NREGS యాక్ట్ ప్రకారం ఎవరైనా కానీ పని కావాలంటే ఖచ్చితంగా ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి మాకు పని కావాలని అడిగితే ఖచ్చితంగా పని కల్పించేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ చట్టం అంతా కూడా ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. కానీ ఈ పేరు మార్చిన తర్వాత రేపు కొత్తగా వస్తే ఆ చట్టంలో మనం అడిగే హక్కు కోల్పోతాం, పని హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది ఈ నూతనంగా తెచ్చేటువంటి చట్టంలో. ఎందుకంటే మనం పని అడిగితే 15 రోజుల లోపల మనకి పని కల్పించేవాళ్ళు, కానీ నెక్స్ట్ అది ఉండదు. పని కల్పించకుండా వాళ్ళు ఇష్టం ఉంటే పని పెడతారు, ఇష్టం లేకుంటే ఊరికే ఉంటారు. అది ఒకటి. అంటే మొత్తంగా ఇక్కడ ఏంది, బీజేపీ తీసుకున్నటువంటి చట్టంలో పని హక్కును పూర్తిగా కాల రాస్తున్నారు అనేది ఒకటి. రెండో అంశం,